అల్లంపూర్లో జరగవు, మక్తాల్లో జరగవు, వనపర్తిలో జరగవు, మైనార్లో జరగవు, ఏ ఊళ్ళో జరగవు. గద్వాలలో చాలా గమ్మత్ విషయాలు జరుగుతాయి, మీకు తెలుసు. మొన్న ఎన్నికలు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో అన్నమ్మ పోటీ చేసిందా? అన్నమ్మ ఎందుకు పోటీ చేయలే? అల్లుని కోసం, అల్లునికి అక్కడ ఆపద వస్తుందని అన్నమ్మ పోటీ నుంచి తప్పుకున్నది. పోటీ నుంచి తప్పుకున్న అన్నమ్మ అబద్ధాలు ఆడింది. అబద్ధాల అన్నమ్మ, నీకు మనసుంటే విను. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, నీ మామ సత్యారెడ్డి కాలం నుంచి నీ అల్లుడు కృష్ణమోహన్ రెడ్డి కాలం దాకా ఇక్కడ గద్వాల్లో ఉన్న వాళ్ళందరినీ రాచి రంపాన పెడితే, నానా విధాలుగా హింస పెడితే, పాపం మా కేశవని కూడా నాకు తెలుసు, ఆయన మున్సిపల్ చైర్మన్. కానీ మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసేది చైర్మన్ మాట వినొద్దని. జరిగిందా లేదా ఆ మాట? ఈయనది కూడా నడవకుండా అనేక రకాలుగా కేశవులను ఇబ్బంది పెట్టిండ్రు, నానా హింస పెట్టిండ్రు. ఉన్న పార్టీలోనే హింసకు మానసిక వేదన గురి చేసింది. అట్లా అందరినీ హింసకు గురి చేస్తే సొంత పార్టీలను హింసించుడే, జనాలని హింసించుడే, కార్యకర్తలను హింసించుడే, అడ్డగోలు దందలు చేసుకోడే. అట్లాంటి బంగ్లా భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న అన్నమ్మ, బంగ్లా భవిష్యత్తు కోసం, సత్యరెడ్డి వారసత్వం కోసం ఆరాటపడుతున్న అన్నమ్మ బంగ్లా గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినవారు కనీసం? కానీ బీఆర్ఎస్ పార్టీ బాధ లేదని మీరు ఎక్కడన్నా చూసినారా? అన్నమ్మ ఎక్కడన్నా చూసినావా? కృష్ణమోహన్ రెడ్డి, కేసీఆర్ గారు మైనార్టీలకు బాధ ఉండదని, మైనార్టీల ఆడపిల్లల పెళ్లి బాధ్యత ఉందని అద్భుతమైన పథకం తీసుకొచ్చి మైనార్టీ ఆడపిల్లల పెళ్లిని సమరం చేసింది కేసీఆర్ గారు కదా. జాతి ఉమాలకని గొప్ప స్కీమ్ పెట్టింది కేసీఆర్ గారు కదా. దాంతో పాటు ఇమాములకు గౌరవ వేతనం ఇచ్చి గౌరవించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. ఇంకా మైనార్టీలను కూడా అనేక రకాలుగా కేసీఆర్ గారు ఆదుకున్నాడు. గద్వాల కలెక్టర్, ఎస్పీ ఆఫీసు, బీసీ స్టడీ సర్కిల్, మార్కెట్ యార్డ్లో కొత్త షాపులు, ఇండోర్ స్టేడియం అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా అభివృద్ధి చేసినాడు. అద్భుతం అన్ని చేయడంతో పాటు గద్వాల్ పట్టణంలో ఉండేదంతా రైతులే కదా, రైతు బిడ్డలే కదా. వేరే గ్రామాల నుంచి వచ్చి, మీకు వేరే గ్రామాల నుంచి వచ్చి రైతులే కదా. రైతులు ఎన్ని విధాలు ఆదుకున్నాడు చెప్పు అన్నమ్మ. 2014-15 సంవత్సరానికి ముందు ఈ జిల్లాలో ఎంత పంటలు, ఎన్ని ఎకరాల పంటలు పడుతున్నాయి చెప్పు. ఈ జిల్లాలో ఎన్ని ఎకరాలు సాగులు ఇచ్చినావు నీ నాయకత్వంలో చెప్పు. నీకు చెవులుంటే వీరు నేను చెప్తా. 2014-15 సంవత్సరానికి ముందు ఈ జిల్లాలో కేవలం 1,60,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందేవి. 2014-15 ముందు 1,60,000 మాత్రమే ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందేవి. పండించుకుందామంటే నీళ్లు లేక, బోర్లు వేసి బోర్లు పడక అప్పుల పాలై ఇక్కడ నుంచి గంగవతికి, బొంబాయికి వలవల ఏడ్చుకుంటూ పోయేది రైతులు. అన్నమ్మ మీ పాలలో అష్ట కష్టాలు పడ్డారు, ఆకలి చావులు వచ్చిండ్రు. బొంబాయిలో, గంగవతిలో ఇచ్చిందా? ఎవరిచ్చింది? మరి ఎవరు చేసిండు? కేసీఆర్ గారు కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా. ఇట్లా ఎన్నడూ చెప్పుకుంటాము. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు పిల్లలు పుడితే, కేసీఆర్ కిట్టు పిల్లలు పుడితే అందరి పిల్లలాగా వీళ్ళ పిల్లలు కూడా జాన్సన్ గ్రామర్ బేబీ పౌడర్ ఉండాలని, జాన్సన్ సోప్ ఉండాలని 13 వస్తువులు పెట్టి పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చిన హాస్పిటల్లో. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చి కాంపులు దుఃఖం లేకుండా చేసింది కేసీఆర్ గారు కదా. ఇన్ని చేసింది కదా కేసీఆర్. ఇన్ని రకాలుగా కేసీఆర్ ప్రభుత్వం కదా ఆదుకుంది. నీవు అబద్ధాలు ఇస్తావా కేసీఆర్ గారిని? నువ్వు కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి మీరు మాట్లాడతారా? మీకున్న ఓట్లు అడిగే హక్కు? మీ పాపాల చిట్టా చదివితే, మీ దుర్మార్గాల గురించి చెప్పుకుంటా పోతే రామాయణం, మహాభారతం, ఖురాన్ కూడా సరిపో. అంత పెద్ద బుక్కులు అవుతాయి. నీది, నీ అల్లుడిది, నీ మామది, మీ పాపాలు, మీ దుర్మార్గాలు, మీ అన్యాయాలు రాసుకుంటా పోతాయి. కానీ కేసీఆర్ గారు అట్లా చూడలేదు కదా. 1,60,000 మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు అనే ఒక అద్భుతమైన స్కీమ్ పెట్టి ఈ గద్వాల జిల్లాలోనే 1,60,000 మంది పట్టాదారుల ఖాతాలో 2,000 కోట్ల రూపాయలు జమ చేసింది కేసీఆర్. నిజంగా అంటారు. నీకు దమ్ముంటే, నీ అల్లుడికి దమ్ముంటే కలెక్టర్ నుంచి లెక్కది 2,000 కోట్ల రూపాయలు నేరుగా గద్వాల జిల్లా రైతుల ఖాతాలో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతు బంధు పథకంగా. దాంతో పాటు ఏ కష్టమో, నష్టమో, ఆపదో, అపాయమో వచ్చి ఏ రైతన్నా చచ్చిపోతే
ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడవద్దని రైతు బీమా యొక్క అద్భుతమైన పథకాన్ని పెట్టి కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు ఇచ్చింది కదా. ఎంతమందికి ఇచ్చిందో తెలుసా అన్నమ్మ? నీ ఇంట్లో ఛాయ్ కూడా వేయకపోయి నీ బంగారం నిలబెట్టి పంపేది మీరు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడన్నా చనిపోయిన పోయి ఆడుతున్నావా అన్నమ్మ? నీ భర్త పరిశ్రమ పిల్లికి పిచ్చని ఇరిపిస్తున్నారు, అందరూ తెలుసు, ఎవరు సాయం చేయడం. కానీ కేసీఆర్ గారు మాత్రం ఈ ఈ గద్వాల జిల్లాలోనే దాదాపు 2400 మంది రైతులు యాక్సిడెంట్లను అకాల మరణంలో చెందితే 401 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇచ్చిండు. ఒక్కొక్కరికి 5 లక్షలు. లెక్క తీసి చూసుకో, తెలుసుకో కావాలంటే. ఇవన్నీ నిజాలు. నీకు దమ్ముంటే రా, ఎక్కడ చర్చిద్దామో నేను వస్తా, అవన్నీ పట్టుకొని వస్తా. ఎక్కడ చర్చిద్దాం? వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చర్చ పెట్టుకుందామా? గాంధీ విగ్రహం దగ్గర పెట్టుకుందామా? గాంధీ చౌక్ నువ్వు రా, చర్చ పెట్టుకున్నావు ఎక్కడో. ఇవన్నీ నేను తీసుకొని వస్తా. కేసీఆర్ గద్వాలకు ఏం చేసిండు, నీవు నీ కుటుంబం ఏం చేసిండు, ఇవన్నీ చెప్తా రా దమ్ముంటే. ఎందుకు అబద్ధాలు? ఎందుకు ఇవన్నీ అడ్డగోల అబద్ధాలు? ఎందుకు జాతీయ నాయకులుగా జూటా మాటలు ఎందుకు? కృష్ణమోహన్ రెడ్డి ఈడ రాష్ట్రంలోనేమో ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? తొండలరెడ్డి ముఖ్యమంత్రి. తెలుసు కదా తొండలరెడ్డి ఎవరు? మీ అందరూ తెలుసు కదా. ఎవరైనా ఏమైనా మాట్లాడితే లాభాలు తొండలు పంపిస్తాడు. ఏం చేసేదాలి 2 ఏళ్ళ? మీరే చెప్పారు పింఛన్ పెంచలేదని, మీరే చెప్పారు స్కూటీ చేయలేదని, మీరే చెప్పారు ఆ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, ఒక్కటి కూడా చేయలేదని మీరే చెప్పారు. కానీ అవి ఏం చేయలేక చేత కాదు. కానీ అడిగిన వాళ్ళకి తొండలు పంపిస్తారంట, అడిగిన వాళ్ళ ప్రేమ చేసి మెడలేసుకుంటారంట, అడిగిన వాళ్ళని తల తీసేస్తారంట, గప్పాలు కొడతారు. ఒక ఆయన తొండలరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ కూడా ఉన్నాడు ఒక ఆయన జెండల్ రెడ్డి అయినా కృష్ణమోహన్ రెడ్డి. అన్ని జెండలు ఆగాడు. రాష్ట్రానికి తొండలరెడ్డి పంపితే మన గద్వాలకి జెండల్ రెడ్డి పంపినాడు. బీఆర్ఎస్ నాదే, కాంగ్రెస్ నాదే, సింహ గుర్తు కూడా నాదే, ఇంకో గుర్తు వస్తే ఇంకో గుర్తు కూడా నాదే. సిగ్గుండాలి కదా కృష్ణమోహన్ రెడ్డి, సిగ్గుండాలి కదా. మనం తినేది అన్నమే కదా, మనం తాగేది నీళ్ళే కదా. నిన్ను 2 సార్లు కల్పించిన కేసీఆర్ కు నీకు ఎట్లా మోసం చేయబడి అవుతుంది కృష్ణమోహన్ రెడ్డి? జెండల్ రెడ్డి నిన్ను అడుగుతున్నావు, మా కేశవం అడిగింది. నువ్వు నిజంగా చెప్పుకుంటున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అయితే నువ్వు స్పీకర్కి చెప్పుకొని వచ్చినావు కదా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాయి. నేను కేశవం మేమందరం వచ్చి నీ ఇంటికి వస్తాను రేపు ఎల్లుండవు. నువ్వు రా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కేసీఆర్ గారు పంపించిన బీఫామ్ ప్రచారానికి రాని నీ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తాం. నీకు దమ్ముంటే రా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటావు. ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాం, నీ ఇంటి ముందు నిలబడి అడుగుతాం, నిన్ను నిలదీస్తాం. రా, నువ్వు కేసీఆర్ గారిని బీఫామ్ ఇచ్చి గెలిపించుండు. ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళా గద్వాల్లో ఉన్న బిడ్డలకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నీ దగ్గర ఉంది. నువ్వు రా అని చెప్పి ఇంటి ముందు నిలబడి నిలదీస్తాం. దమ్ముంటే నువ్వు రా, నీ బండారంతా బయట పెడతారు. కాబట్టి ఇవన్నీ దొంగ మాటలు, దొంగ బుద్ధులు ఉన్నాయి. ఎలక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చి నువ్వు WWF అని ఒక గేమ్ ఉంటుంది చూసేదా? గేమ్ ఉంటుంది, దొంగ ఆట అనమాట. గుద్దుకున్నట్టు, కొట్టుకున్నట్టు, గాయాలైనట్టు, అంత అబద్ధం గేమ్ ఉంటుంది. చూసిన నిజంగానే కొట్టుకుంటారు అనుకుంటారు. ఎలక్షన్ రాగానే స్టార్ట్ చేస్తారు, అంతా వాళ్ళు కొట్టుకున్నట్టు, తిట్టుకున్నట్టు. ఆయన ఆమె తిట్టుడు, ఆమె ఈయన తిట్టుడు. ఇదంతా దొంగ గేమ్, ఇది దొంగ WWF ఆట. ఇది తెలియదా? అందరికీ తెలిసిపోయింది. గద్వాలలో మీరు ఆడుతున్న ఆట, గద్వాలలో మీరు వేస్తున్న వేషం, గద్వాల ప్రజల్లో మీరు పెడుతున్న చెవులో పెడుతున్న పూలు అందరికీ అర్థమైపోయినాయి. అన్నమ్మ కృష్ణమోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, ఇంకెన్ని రోజులు ఆడతారు మీరు ఆటలు? ప్రజలకే కాదు, పైన పార్టీలకు కూడా అర్థమైపోయినాయి మీ తెలుగు భాష బుద్ధి. కాబట్టి మీ ఆటలు ఇంకా సాగవు, మీ డ్రామా ఇంకా సాగదు. నేను ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి బీఫామ్ తెచ్చుకుంటున్నా చెప్తున్నా. దీనికి అన్ని దగ్గర నుంచి బీఫామ్ తెచ్చుకుంటున్నా చెప్తా ఉన్నా. ప్రజలకు కూడా మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరించి చెప్తా ఉన్నా. వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళకి సత్యరెడ్డి టైం నుంచి బాగున్నారా లేదా? మస్తు బాగున్నారు. సత్యరెడ్డి బాగున్నాడు, సమరసింహ రెడ్డి బాగున్నాడు, నరసింహారెడ్డి బాగున్నాడు, కృష్ణమోహన్ రెడ్డి బాగున్నాడు, డీకేఆర్ఎంలో బాగుంది. ఒక్కసారి ఒక్కని మంచి పెట్టి ఓట్లేయించుకొని కోట్ల రూపాయలు సంపాదించింది, 100 కోట్లు సంపాదించింది. నా తాళి మాత్రమే ఉందని ఒక తల్లి అని దాని వేసినప్పుడు ఏం లేవు, నా తాళి కొట్టి మాత్రమే ఉందని చెప్పింది. కానీ వాళ్ళ 100 కోట్ల రూపాయలకు అధిపతి అయింది. వాళ్ళ దగ్గర నుంచి బీఫామ్ తెచ్చుకుంటా చెప్తున్నా. పైసలు ఇస్తే లాక్కొచ్చుకోండి ఆయన దగ్గర నుంచి బీఫామ్తో పాటు. కానీ దయచేసి ఖర్చు పెట్టకండి. గెలిచేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళు మీకు బాగున్నారు, కృష్ణమోహన్ రెడ్డి మీకు బాగున్నాడు, డీకేఆర్ఎంలో బాగుంది. బీఫామ్తో పాటు డబ్బులు కూడా తెచ్చుకోండి, ఇంట్లో దాచుకోండి, ఖర్చు పెట్టకండి. కృష్ణమోహన్ రెడ్డి అన్నమ్మ క్యాండిడేట్ ద్వారా మీరు ఆయన లోపల పెట్టుకోండి, అన్యాయంగా నష్టపోతారు. డబ్బులు ఖర్చు పెట్టకండి. వాళ్ళంటే తత్వాలు అసహించుకుంటున్నది, వాళ్ళంటే గద్వాల ఏమాత్రం కూడా ఇష్టపడతలేదు, ఏ ఓటరు కూడా ఇష్టపడతలేదు. వాళ్ళ తరపున మీరు పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అప్పుల పాలవుతారు. వాళ్ళు ఇచ్చే లోపల దాచి పెట్టుకోమని చెప్పి కృష్ణమోహన్ తరపున పోటీ చేసేందుకు, అన్నమ్మ తరపున పోటీ చేసేందుకు
ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూడా చెప్తున్న ఓటర్లకు ఆయన ఏమో వస్తారంట అన్ని తీసుకోండి. నేను బాగున్నాడు, మీకు కూడా బాగున్నాడు, అందరూ బాగున్నాడు, మనందరూ కూడా బాగున్నాడు, అన్ని తీసుకోండి. మళ్ళీ దొరకని వాళ్ళు తర్వాత పిల్లి కూడా పిచ్చమయ్యారు. మీకు తెలుసు కదా, ఆ బంగ్లా దగ్గర పోయినా ఈ బంగ్లా దగ్గర పోయినా బయట మనకి గుర్రాలు లాగా నిలబడతారు. మాట్లాడి కూడా మాట్లాడాలనుకోండి, నీళ్ళు కూడా పోయారు, ఛాయ కూడా పోయారు. కాబట్టి ఇప్పుడే వాళ్ళు అంతో ఇంత తీస్తారు. ఏమైనా ఇస్తే తీస్తే ఆ సంగతి ఏదో మీరు చూసుకోండి. కానీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న కేసీఆర్ మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను సందర్భంగా శిరస్సు వచ్చి నమస్కరించి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.